ప్రాణాలు ఎన్నో గతించిపోయాయి. అవునా? మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు ప్రాణాన్ని రాత్రి పడుకున్న తర్వాత తెల్లారి ఉంటున్నాం లేనో అని చాలా మంది రాత్రి ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా? రాత్రి ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు తెల్లవారి మళ్ళీ నీకు మెలుకోనిచ్చి మళ్ళీ నీ కళలను తప్పేస్తున్నానంటే ప్రాణాలు ఎన్నో గతించిపోయాయి. పడుకున్న తర్వాత తెల్లారి ఎంతమంది పేదవాళ్ళు? నేను కూడా పేదవాళ్ళు. రాత్రి ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళు, జ్ఞానము గల పేదవాళ్ళు, రాత్రి ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లాస్ట్ లో ఎవరు పేదవాళ్ళు అని చెప్తాను. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? పేదవాడి గురించి తెలుసుకున్నాను. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ? జ్ఞానము గల పేదవాళ్ళు 9వ అధ్యాయము 14 నుంచి లాస్ట్ లో ఎవరు పేదవాళ్ళు నేను చెప్తాను. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఏమనగా ఉండను కొద్ది మంది కాపురం ఉండేది ముట్టడి చేసి గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండెను. ఆయన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాను. ఒక చిన్న పట్టణం ఉండే కురికేలంట. ఈ కురికేలంటేనే పట్టణం ఉండే. ఈ చిన్న పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి గొప్ప రాజు వచ్చిందట. గొప్ప రాజు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎంత దేశం అండి? చిన్న దేశం. దాని చుట్టూ కరెంటు పోయినా పర్లేదు. నా వాయిస్ కురికేలా రోడ్డు దాకా పడుతుంది, పర్లేదు. రోజులాట చిన్న పట్టణంలో బీద జ్ఞానము గల పేదవాడు. అవునా? ఇది ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం కదా. ఆ దేశం మీద 18 రాజ్యాలు కుట్రలు పడిన ఆ దేశాన్ని భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పి ప్రతినభూని వాళ్ళని యుద్ధం చేస్తా ఉన్నారు. ఎప్పుడు రోజుకొక అటాక్. ఎప్పుడు ఎట్లా ఉంటామో తెలియనటువంటి పరిస్థితి, ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. దాదాపుగా 70 సంవత్సరాలుగా దేశం యుద్ధాలతో సతమతమవుతా ఉంది. అయినా దేశము డెవలప్డ్ కంటే, మన దేశం కంటే గొప్ప దేశం. ఎందుకంటే ఆ దేశంలో జ్ఞానం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. ఆ దేశంలో జ్ఞానము ద్వారా వాళ్ళు అభివృద్ధి పొందారు. ఈరోజు నువ్వు పేదవానివా? బాధపడకు. ఈరోజు నువ్వు డబ్బులు లేవా? ఇతరుల కంటే ఆస్తి లేదా? ఒకరికి 5 ఎకరాలు ఉండొచ్చు, ఒకరికి 10 ఎకరాలు ఉండొచ్చు, ఒకరికి గోల్డ్ ఉండొచ్చు, ఒకరికి ట్రెజర్, అనేక సంపదలు, ఎక్కడ పడితే అక్కడ ప్లేస్లు ఉండొచ్చు. తినకుండా ఉండే తరాలు సంపాదించేటువంటి ఆస్తులు, భోజనాలు అన్నీ ఉండొచ్చు. కానీ రక్షణ లేకపోతే వాడు నిజంగా పేదవాడే. దేవుని రక్షణ లేకపోతే వాడు నిజంగా పేదవాడు. ఈ ప్రసంగి గ్రంథంలో ఒక దేశం మీద, పూర్వకాలంలో ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని శోధించేవాళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలని, యూదా ప్రజలని గుర్జాత 40 రోజులు శోధించాడు. అవునా? 40 రోజులు శోధించి లొంగిపోమని చెప్పేవాళ్ళు. చుట్టూ ముట్టడి అంటే ఎట్లా ఉంటదంటే, ఒక ఊరు ఉందనుకోండి, ఊరు చుట్టూ ఏమైతే వాళ్ళు గుడారాలు వేసుకుంటారు, అటాక్ చేసేవాళ్ళు. గుడారాలు వేసుకొని చుట్టూ ఉండి వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? వాళ్ళని శోధించడము, వాళ్ళని లోపరుచుకోవడము, మైక్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. రండి, లొంగిపోండి, ఈ దేశాన్ని మాకు అప్పగివ్వండి అని వాళ్ళు బాధపడతా ఉంటారు. ఈ లోకం ఏంటిదో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈరోజు ఆ చిన్న పట్టణం ఏంటి తెలుసా? ఆ పట్టణం నువ్వే. లోకంలో శోధనలు ఎదురవుతా ఉన్నాయి. వాడు కారు కొన్నాడు, నేను కూడా కారు కొనాలి, అప్పుల పాలైపోతుంది. అదో శోధన. అవునా? వాడు బిల్డింగ్ కట్టుకున్నాడు, నేను కూడా బిల్డింగ్ కట్టుకోవాలి, అప్పుల పాలైపోతుంది. అదొక శోధన. యువకులకైతే ఫేస్బుక్ లో ఫోన్ కొనాలి. యువకులకి, చిన్నపిల్లలకు కూడా ఫోన్లు కావాలి ఈరోజు. అదొక శోధన. తద్వారా ఏమవుతుంది? జ్ఞానము దెబ్బతింటది, జ్ఞానం వెళ్ళిపోతుంది. దేవుని జ్ఞానం ఉండాల్సిన ప్లేస్ లో సైతాన జ్ఞానం వచ్చేస్తుంది. లోక ఆశలు, లోక తలంపులు, అత్యాశలు, దురాశలు, నేత్రాశలు అన్ని మనం అటాక్ చేస్తూ ఉంటాయి. ఇదే శోధనలు, ఇదే అటాక్. సైతాన్ ముట్టడనే అది. సైతాన్ కానీ వాడు మన దేవుని దగ్గర నుంచి మనల్ని లాక్కొని నిత్య నరకాగ్నిలో పడేయడమే వాని పని. ప్రసంగి గ్రంథంలో అలాంటి శోధన ఒక చిన్న పట్టణానికి వచ్చిందండి. చిన్న పట్టణానికి ఆ శోధన వస్తే
ఒక చిన్న బీదవాడు. ఆ బీదవాడు ఎవరు తెలుసా? యేసయ్య. యేసయ్య ఆ బీదవాడు. 2000 సంవత్సరాల క్రితం పేదవాడిగా కనీసము పుట్టడానికి మరియ కనడానికి గర్భము కనడానికి ఒక ప్లేస్ కూడా లేకపోతే ఎక్కడ పుట్టాడండి దేవుడు? పశువుల పాకలు పుట్టాడు. ప్లేస్ కోసం అడిగితే ఒక రాహెల్లమ్మ ఏమన్నది? లేదు పో, అక్కడ పనుకోపో అని అన్నది. లేదు, మా ఇంట్లో ప్లేస్ లేదన్నది. కడు బీదవాణిగా ఎందుకు పుట్టాడో తెలుసా? ఆ బీదవాడే లోకాన్ని జయించి ఈరోజు నిన్ను నన్ను శిలువ రక్తము ద్వారా కడిగి ఆయన సొత్తుగా వేసుకున్నాడు. ఆ చెప్పులు కూడా ఒకసారి 13-12 వచనం చదవండి మాట. 29-12-14 15 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. తన జ్ఞానము చేత ఆ పట్టణంను రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకము. ఈరోజు ఎవరిని ఏసైనా ఎవరు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. నా ఏసైనా ఎవరు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. నా ఏసఐ మేలు చేశాడు. నా ఏసఐ 2000 సంవత్సరాల క్రితం రక్తము కార్చి నిన్ను పరిశుద్ధిగా చేసుకుని ఆనాడు ఆదాము పోగొట్టుకున్నటువంటి నిత్య జీవాన్ని ఇస్తే ఏసైని ఎవరు జ్ఞాపకం చేసుకుంటలేదు. 2 గంటలు జ్ఞాపకం చేసుకుంటారు, తర్వాత మర్చిపోతారు. 2 గంటలు ఏసయా నువ్వే దేవుడు, నీ ప్రేమ ఎంతో మధురం, ఏసయా చిరువలు కాచి రక్తం అని పాట పాడుతావు. 2 గంటల తర్వాత నువ్వు బయట పోగానే ఏసైని మర్చిపోతావు. సైతాన్ గడు ఎట్లా వలేస్తాడు తెలుసా? ఫస్ట్ బలహీనలకు వలేస్తాడు. చెప్తాను ముఖ్యంగా సైతాన్ శోధనలు ఏ విధంగా ఎదిరించాలి, ఆ పేదవాడిని నువ్వు నీ గృహంలోకి ఏ విధంగా ఆహ్వానించాలి, ఆహ్వానించిన తర్వాత ఆ పేదవాడిని పట్టుకుంటే నువ్వు ఎట్లా చేస్తావు ఈరోజు చెప్తాను. మీకు రహస్యాలు చెప్తాను. ఈరోజు రహస్యాలు చెప్తాను. అయితే ఆదాము లేనప్పుడు అవ్వని అటాక్ చేశాడు. అవునా? అవ్వ బలహీనురాలు, ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుంటారు. అవునా? ఈరోజు నేనుగా గృహాలలో ఆడవాళ్ళను శోధిస్తా ఉన్నాడు మగవాళ్ళు లేనప్పుడు. ఈరోజు గృహంలో యవనులను శోధిస్తా ఉన్నాడు గృహాన్ని పడగొట్టడానికి. అవునా? ఈరోజు ఆ ఫేస్బుక్, యూట్యూబ్, ఆ మొబైల్, సోషల్ మీడియా ద్వారా యవనులను పడగొడతా ఉన్నాడు. చదవట్లేదు వాళ్ళు, దేవుని మాట వినట్లేదు, దేవుని మాట తల్లిదండ్రుల మాటనే వినట్లేదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నాడు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో సైతాన్ కూడా చేయమంటాడు తెలుసా? ఇది నిజమా అంటాడు. వాడు ఏవాడు అప్పుడు అవ్వ ఏమనాలి? ఆ మాట 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పొలములను మేము మా మొదటి నుంచి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సర్పము చాలా యుక్తి గలది. ఇది యుక్తి ఉంటది, దానికి కుయుక్తి ఉంటది. సర్పానికి 2 ఉంటాయి. యుక్తి ఉంటది, కుయుక్తి ఉంటది. యుక్తితో కుయుక్తిని పెట్టి ఎవరిని పడగొట్టింది? ఫస్ట్ స్త్రీని పడగొట్టండి. ఏమంటుంది సర్పము? ఎస్, ఇది నిజమా, ఇది నిజమా అన్నది. ఫస్ట్ వాడు వచ్చి నేను సర్పాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, నేను ఇది అని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, నేను అది అని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, సర్పం అని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇది నిజమా అన్నది. అవ్వేమంటా ఉందంటే అన్ని వినమన్నది కానీ అది ఒక్కటి తినా కానీ అవ్వ చెప్తా ఉంది ఇది నిజమా, అవునా అని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. అప్పుడు అవ్వ ఏమనాలి చెప్పండి? నువ్వు ఎవరు అనాలి. హూ ఆర్ యూ? నిజమైన దేవుని నువ్వు కలిగి ఉంటే శోధనలు వస్తే హూ ఆర్ యూ అని నువ్వు క్వశ్చన్ వేస్తున్నావా? ఎవరు అని క్వశ్చన్ వేస్తున్నావా? డైరెక్ట్ గా దానికే లొంగిపోతా ఉన్నావా? ఈరోజు చాలా మటుకు అదే జరుగుతా ఉంది కుటుంబాల్లో. ఈరోజు శోధన వస్తే హూ ఆర్ యూ? ఎందుకు వస్తుంది ఆ శోధన? వై ఇట్ ఈస్ కమింగ్? నిజంగా నాకు ఉన్నదా ఆ శక్తి? ఉన్నదా? దాన్ని కొనుక్కోవడానికి శక్తి ఉందా? దాన్ని అనుభవించడానికి శక్తి ఉందా? దేవుడు నాకు దేవుడి చిత్తంలో అది ఉందా అని ఎవరు గ్రహించట్లా. పిల్లలు 10th పాస్ కాగానే ఐఫోన్ కొనియాలని, ఇంటర్మీడియట్ పాస్ కాగానే ఫేస్బుక్ లో ఆయన ఫోటోలు పెట్టాలా, స్టేటస్లు పెట్టాలా, 10 మందికి తెలవాలి నా కొడుకు జ్ఞానవంతుడని, నా కొడుకు పెద్ద చురుముఖాన్ అని తెలవాలి. ఇది ఈరోజు తల్లిదండ్రులే పిల్లల్ని శోధనలోకి నెట్టేస్తా ఉన్నారు. తల్లిదండ్రులే పిల్లల్ని శోధనలోకి నెట్టేస్తా ఉన్నారు. అక్కడ అవ్వ ఒక క్వశ్చన్ అడిగితే బాగుండదు. ఎవరు నువ్వు అని అడిగితే ఆ రోజు ఆ సమస్య అక్కడికే కట్ అయిపోయేది. ఈరోజు స్త్రీలు కూడా గృహంలో పురుషులతో సహా నేను అందరినీ మాట్లాడుతూ ఉన్నాను. శోధన వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఆ శోధన? ఎవరు నువ్వు? నిజంగా నాకు అర్హత ఉందా? నిజంగా దాన్ని అనుభవించడానికి నాకు అర్హత ఉందా?
నిజంగా దాన్ని నేను పొందుకోగలనా అనే ప్రశ్న నువ్వు ఎందుకు వేసుకోవట్లేదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఆ రోజు హవ్వ శోధించింది కాబట్టి ఈరోజు పాపము లోకంలోనికి ఎంటర్ అయింది. అవునా? హవ్వ శోధింపబడ్డది, పాపము లోకంలోనికి ఎంటర్ అయింది. తద్వారా ఆదాము ఏం పోగొట్టుకున్నారని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. ఈ నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి పేదవాడిగా యేసు ప్రభు ఆ రోజు పశువుల పాకలో నీ కొరకు నా కొరకు జన్మించారు. హబక్కూకు గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ఒక పట్టణాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ గుడారాలు వేసి వాళ్ళని శోధిస్తూ ఉంటారు. గుడారాలు వేసి వాళ్ళని శోధిస్తూ ఉన్నప్పుడు ఒక పేదవాడు వచ్చాడు. ఆ పేదవాడిని అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, పేదవాడికి గుర్తింపు వచ్చిందా? మరి ఆ రక్షించిన పట్టణాన్ని ఆ పేదవానికి గుర్తింపు వచ్చిందా? రాలేదు. సైతాన్ గారు వాళ్ళెట్లు ఇస్తాడు? ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్ళండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్ళండి. 14, 15, 16 వచనాలు తీయండి. హబక్కూకు 1వ అధ్యాయము 14, 15, 16, 770వ పేజ్. ఎస్. ఎస్. రోజులు అడిగి ఏం చేస్తా ఉన్నారట? వల వేసి మనవులను పట్టుకొని వాళ్ళని శోధనలోకి నెట్టి గంతులు వేస్తా ఉన్నారట సైతాన్ గారు. ఈరోజు శోధనలో పడితే ఆ సైతానానికి ఆనందం. నువ్వు ఈరోజు పాపంలో పడితే సైతానానికి ఆనందం. క్షణమాత్రములో పాపంలో నువ్వు చిక్కుకున్నావా, సైతాన్ గారు ఆనందిస్తాడు, దేవుడు బాధపడతా ఉంటాడు. ఈరోజు సైతానానికి మనం అవకాశం ఇవ్వద్దు. ఎప్పుడు అవకాశం ఇస్తావంటే నువ్వు క్వశ్చన్ చేయకుండా వానికి అవకాశం ఇచ్చినట్టే. ఇక ఆదాము తిరిగి ప్రశ్న వేసిందా? తిరిగి ప్రశ్న వేయలేదు కాబట్టి ఆమె శోధనలో పడిపోయింది. ఈరోజు శోధనలు వచ్చినప్పుడు నువ్వు తిరిగి ప్రశ్న వేస్తున్నావా లేదా? నీ దేవుడైన యేసయ్య పేదవానిగా ఉండి నిన్ను రక్షించడానికి ఈ లోకంలో రక్తాన్ని ప్రోక్షించి నిన్ను నన్ను ఎన్నుకుంటే శోధనలో పడే అర్హత నీకు లేదు ప్రియ సహోదరుడా. హబక్కూకు గ్రంథంలో అన్నిటికీ సమానంగా ఇచ్చాడు, కానీ మనల్ని కొద్ది ఉన్నత స్థాయిలో పెట్టినప్పుడు ఈ సైతాన్ గారు మన మీదనే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా చదవండి, 16వ వచనం చదవండి, ఒక మాట ఉంటుంది. కావున బలవలన ఇది సైతాన్ గారు చేసే పని. మనం వలలో పడడము, ఆ సైతాన్ గారు మనల్ని హతం చేయడం, వలలో పడడము, సైతాన్ గారు మనల్ని హతం చేయడం. ఇదే జరుగుతూ ఉంది ఈ రోజు లోకంలో. జరగట్లేదా? ప్రతి కుటుంబంలో ఉంది. దానికే ధూపం వేస్తా ఉన్నారు ఈరోజు, దానికే బదులిస్తా ఉన్నారు ఈరోజు. కానీ నిజమైన పేదవాడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఆ నిజమైన పేదవాడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు. ఈ పేదవాడు ఏం చేశాడో తెలుసా? పేదవాడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకసారి యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఒక సంఘటన జరుగుతూ ఉంటది. ఎక్కడ తెలుసా? 2 రాజుల 6వ అధ్యాయం చేయండి. 2 రాజుల 6వ అధ్యాయం. త్వరగా ముగించుకుంటాను, ఎందుకంటే వాతావరణము చాలా ఎండగా ఉంది. మీకు కూడా త్వరగా ముగించేసి ఆత్మీయ ఆహారాన్ని చెప్పి వెళ్ళాలని ఆశ. 2:6-24. 2 రాజులు. ఎస్. బెన్హదదు షోమ్రోనుకు ముట్టడి వేశాను. షోమ్రోను ఎట్లుందండి? షోమ్రోను దేవుని పట్టణము. షోమ్రోను దేవునికి సంబంధించిన ప్లేస్, అవునా కదా? ఇజ్రాయెల్ గోత్రంలో షోమ్రోను ఉందా? ఆ ప్రాంతంలో షోమ్రోను ఉందా? అంటే దేవునికి సంబంధించిందా కాదా? ఇదాన్ని అటాక్ చేయడానికి ఎవడొచ్చాడు? బెన్హదదు ఎవరు చెప్పాలా? యువకులు నేను మీరే చెప్పాలి. ఈరోజు వాక్యం మీదే. షోమ్రోను సిరియా రాజు. సిరియా సైతానానికి సాదృశ్యం. ఫేస్బుక్, వాట్సాప్ కి, సోషల్ మీడియాకి, సినిమాలకి, షికార్లకి సాదృశ్యం సిరియా రాజు. వీడేం చేశాడు? దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలను అటాక్ చేయడానికి వస్తా ఉన్నాడు. అవునా? అటాక్ చేసి లొంగ తీసుకోవడానికి వస్తా ఉన్నాడు, దాన్ని పాడు చేయడానికి వస్తా ఉన్నాడు. పాడు చేయడానికి వస్తా ఉంటే అక్కడ జరుగుతున్న సంఘటన చదవండి ఒకసారి. క్షేమంలో అప్పటికే క్షామం ఉంది. సైతాన్ గారు ఎప్పుడు అటాక్ చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే నేను వాళ్ళ బలహీనత ఏం తెలుసా? ఈ ప్రాంతంలో బలహీనమైనటువంటి, సపోజ్ ఈ ప్రాంతం కరువుగా ఉందనుకో, వేరే వచ్చి ఆక్రమించేస్తాడు. అది మెయిన్. అంటే మనకు కావాల్సింది ఆహారం ఇచ్చేస్తాడు, మనకి నీళ్ళు ఇస్తా అంటాడు, ఆహారం ఇస్తా అంటాడు, ఇల్లు కట్టిస్తా అంటాడు, మనల్ని ఆక్రమించేస్తుంది. అది సైతాన్ గారి ప్లాన్. కరువు కాటకాలు ఉన్నటువంటి ప్రాంతం,
ఈ కరువు కాటకాలు ఉన్న ప్రాంతంలో ఎవరైనా వాడు ఇస్తా అంటే వీడు పోతాడా లేదా? సపోజ్ నీకు కరువు ఉంది, నీకు జీవనోపాధి లేదు, నువ్వు ఉద్యోగం ఇస్తా అంటే వేరే ఉద్యోగం వేరే దానికి వెళ్తావా లేదా? ఎవరైనా కామన్ గా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు చెప్పిన పని అంతా చేస్తాడు. వాడు ఫస్ట్ 6 గంటలు పని చేయాలంటాడు, తర్వాత 8 గంటలు పని చేయాలి, లేదు 24 గంటలు పని చేయాలని అంటాడు. వాడికి చచ్చుకుంటా పని చేస్తాడు. ఎందుకంటే వాడు నీకు జీతం ఇస్తున్నాడు, వాడు ఆహారం ఇస్తున్నాడు, వాడు అన్ని ఇస్తున్నాడు కాబట్టి వాడికి లొంగిపోతాడు. సేమ్ అదే జరుగుతా ఉంది ఇక్కడ. ఇజ్రాయెల్ ప్రజలకి షమ్రోను క్షామముతో ఉంది, అక్కడ ఆహారం లేదు, కరువులో ఉన్నారు వాళ్ళు. ఈ కరువులో ఉన్న బలహీనతను చూసుకొని సైతాన్ గారు అటాక్ చేస్తా ఉన్నాడు, సిరియా రాజు అటాక్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చూడండి మళ్ళీ. గాడిద యొక్క తల 80 రూపాయలకట. ఈరోజు శ్రీలంక పరిస్థితి ఏంది, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది? అక్కడ క్షామం ఉంది, అక్కడ సరైన జీవనోపాధి లేదు. అక్కడ వాళ్ళకి పెట్రోల్ 250 రూపాయలు, పెట్రోల్ 270 రూపాయలు, శ్రీలంకలో 550 రూపాయలు. వెనుజులా ప్రాంతానికి వెళ్తే వాళ్ళైతే ఒకప్పుడు గొప్ప దేశంగా ఉండే, ఇప్పుడు క్షామంలో ఉంది. ఇలాంటి దేశాలపైన బలమైన రాజులు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు లగ్జరీస్ కి వాడు శోధనలకు పడిపోయి వాళ్ళు ఎంజాయ్ చేశారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకోకుండా ఎంజాయ్ చేసి ఇప్పుడు బాధపడతా ఉన్నారు కదా. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే కరువులో ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ టైంలో ఒక సంఘటన జరుగుతూ ఉంటుందండి. ఒక గొప్ప దైవజనుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉండి పోరాడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దైవజనుడు ఎలీషా. అది క్లియర్ పారాగ్రాఫ్ మొత్తం చదవండి, చదివిన తర్వాత ముగించుకోండి. ఎస్ ఎన్నో వచ్చిన బ్రదర్? సహాయం చేయవల్ల ఎన్నో వచ్చిన చదువుతున్నారు? 10వ వచనం, 2 రాజులు 6:10 నుంచి చదువు. 10 ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ క్షామం ఏర్పడ్డది. సిరియా రాజు అటాక్ చేస్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజు సమాచారం తెలుసుకున్నాడు. ఒక జ్ఞానం గల రాజు అనుకుంటా ఆయన. ఈ జ్ఞానం గల రాజు కావచ్చు, లేదా ఏ రాజు అయితే బలహీనుడు అయితే ఏం చేస్తాడు? లొంగిపోతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సమాచారం తెలుసుకుని ఏం చేస్తా ఉన్నాడు? ఆడ ఏం చేస్తా ఉన్నాడు? రక్షించండి మాట చదవండి. ఇజ్రాయెల్ రాజు దైవజనుడు తనకు తెలిసిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని వారిని రక్షించను. ఈలాగు నా మాటికి జరుగుచు వచ్చను. అంటే దైవజనుడు ఆ దేశంలో ఉన్నాడు. అవునా? ఆ దైవజనుడు ఆ దేశంలో ఉన్నాడు. ఈ దైవజనుడి మాట ఇజ్రాయెల్ రాజు విన్నాడు. అవునా? ఈరోజు దేశము దైవజనుల మాట వినట్లేదు. సేవకుల మాట వినట్లేదు. ఎప్పుడైతే సేవకుల మాట వినే దైవజనుడు రాజు ఆ దేశానికి ఉంటాడో ఆ దేశము రక్షించబడుతుంది. ఆ కుటుంబం రక్షించబడుతుంది. కుటుంబ యజమానులుగా నువ్వు ఉన్నావా? నువ్వు దైవజనుడి మాట వినాలి. దైవజనుడి మాట విని ఆ చేయకూడని పని నువ్వు చేయొద్దు అంటే చేయొద్దు, చేయాలి. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, రమ్మన్నప్పుడు రావాలి. ఎప్పుడైతే దేవుని మాట, దైవ సేవకుని మాట నీ కుటుంబము నువ్వు వింటావు, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు రక్షణలోనికి వచ్చారు. ఈరోజు నువ్వు నీ కుటుంబం రక్షణలోనికి వస్తుంది. ఆ పేద దైవజనుడు ఎలీషా గొప్పవాడు కాదు, ఎలీషా కూడా పేదవాడే. కానీ ఆయనకున్నటువంటి జ్ఞానము దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానం ఉన్న కుటుంబ సభ్యులుగా మనం ఉండాలి. దైవ జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని మాటలను నువ్వు యాక్సెప్ట్ చేయాలి. జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? జ్ఞానము ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వెండి సంపాదించుకోవడం కంటే జ్ఞానం సంపాదించుకోవడం మేలని సామెతల్లో ఉంది. అవునా? ఈ జ్ఞానము మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను అడుగుతా ఉంటాడు, ఏమని? అయ్యా, ఈ ఇజ్రాయెల్ ప్రజలను పాలించే వయస్సు నా అంత వయసు నాకు లేదు. ఆయనకు 13 సంవత్సరాలు అప్పుడు. 13 సంవత్సరాలప్పుడు ఆయన పాలిస్తాడా? ఆయన జ్ఞానం ఉంటుందా? లోకంలో ఏమైనా అనుభవించుంటారా? లేకపోతే అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయా? లేదు. అప్పుడు ఎవరైతే రాజు కావాలంటే ఫస్ట్ 13 సంవత్సరాల వయసు కాదు. సపోజ్ నువ్వే రాజు అయినావు అంటే, నువ్వే రాజు అయినప్పుడు నువ్వేం అడుగుతావు? దేవుని డబ్బును అడుగుతావు, ఐశ్వర్యాన్ని అడుగుతావు, హోదాను అడుగుతావు. నాకు 10 తరాల వరకు ఉండే హోదా కావాలి, నా పేరు కళ్ళకాలం నిలిచిపోవాలి, ప్రతి వీధిలో నా విగ్రహం ఉండాలి, నేను చచ్చిపోయినా నా విగ్రహం ఉండాలి, చచ్చిపోతే 3 లక్షల మంది 4 లక్షల మంది రావాలి. ఇది అడిగేది. అవునా కదా? బెంజికాయలు అడుగుతావు, లేకపోతే వేరే దేశంలో ఫ్లాట్లు అడుగుతావు.
అవునా? ఇండియా దేశానికి నువ్వు ప్రాధాన్యత ఏం చేస్తావు చెప్పు బ్రదర్? ఇండియా దేశానికి ప్రాధాన్యత ఏం చేస్తాను? అడుగుతావులే? విమానం అడుగుతావులే? చెప్పు. ఏం లేదు, అడుగుతా, నేను కూడా అడుగుతా. విమానం అడుగుతావు. నాకు ఈ దేశానికి వెళ్ళి ఆ దేశానికి ఇమీడియట్ పోవాలంటే నా సొంత విమానం కావాలి దేవుడు అని అడుగు. ఇవి అడుగుతారు నార్మల్గా. కానీ 13 సంవత్సరాల యవన కాలంలో ఏం అడిగాడండి సొలొమోను? జ్ఞానమని అడిగాడు. జ్ఞానమని అడిగాడు. ఆ జ్ఞానము ద్వారా 3000 కంటే ఎక్కువ సామెతలు రాశాడు. ప్రసంగి గ్రంథం కూడా అదే రాశాడు. అవునా? ఈ ప్రసంగి గ్రంథం రాసిందే ఆయన సొలొమోను. అంత గొప్ప జ్ఞాని ఇంతవరకు పుట్టలేదు. ఇంతవరకు లోకంలో పుట్టలేదు. ఒకవేళ సొలొమోను బతుకుంటే ప్రతిదీ ఆయన కనిపెట్టేవాడు వాచికుడు. ఈ రోజులలో ఈ కంప్యూటర్ యుగంలో ప్రతిదీ ఆయన చేసేవాడు. అంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమడిగాడు సద్దేవని? నాకు జ్ఞానమును తెలివి నాయన అని అన్నాడు. జ్ఞానమును తెలివి నాయన. ఈ లోకాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని నువ్వు అడుగుతున్నావు. ఆ రోజు నీ కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన, అయ్యా నా కుటుంబాన్ని పోషించే జ్ఞానమే, నా బిడ్డలను పోషించే జ్ఞానమే. నా బిడ్డలు యోగు అట బిడ్డలు శోధనలో పడకుండా ఉండాలని అనేక సార్లు బలులు ఇచ్చే. బలులు అంటే చంపడం కాదు, దేవునికి విరిగినలిగిన హృదయాన్ని అప్పగించేవాడు. మరి నువ్వు అడుగుతా ఉన్నావు ఉదయకాల ప్రార్థన చేసి? ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో మీరు అడుగుతా ఉన్నారా? కుటుంబంలో కూడుకొని నాకు జ్ఞానమే. సొలొమోను అడిగాడు కదా, పదవి వచ్చే ముందు అడిగాడు. ఆయన పదవి ఎక్కినాక అడగలే, పదవి వచ్చే ముందు అడిగాడు. అయ్యా నాకు జ్ఞానము తెలివిని అనుగ్రహించు. అప్పుడు ఏమి ఇచ్చాడు దేవుడు? ఐశ్వర్యము ఘనత. 2 అడిగితే 4 ఇచ్చాడు. అవునా? 2 అడిగితే 4 ఇచ్చాడు. మరి యువకులైనటువంటి నీవు ఫేస్బుక్ లో 4 అకౌంట్లు కావాలా? 10,000 మంది లైక్స్ కావాలా? 1,00,000 మంది ఫాలోవర్స్ కావాలా? ఇవి అడుగుతున్నావు ఈరోజు. ఆ 1,00,000 ఎవరికి కావాలి నీకు? అవి డబ్బులు పెడతాయా ఏమన్నా? లేదు. నీ కుటుంబాన్ని పోషిస్తాయా? లేదు. షార్ట్స్ తీస్తున్నారు, ఈ మధ్యలో రీల్స్ తీస్తా ఉన్నారు. అవి ద్వారా నీకు ఏమన్నా వస్తుందా? లోకానికి బానిస అవుతా ఉన్నాడు. సైతాన్ గాడు శోధిస్తా ఉన్నాడు. తద్వారా కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నాడండి ఈరోజు. జ్ఞానము తెలివిని అడిగితే ఐశ్వర్యము ఘనత ఇచ్చే దేవుడు మన దేవుడు. కనుక అప్పుడు ఏం జరుగుతా ఉన్నది? ఎలీషా దగ్గరికి పంపుతా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ 2 రాజులకు వద్దాం. అక్కడ ఎలీషా దగ్గరికి వస్తా ఉన్నాడు. 13వ వచనం చదివాడు. 13వ వచనం 2 రాజులు 6:13. అందుకు రాజు ఈ రాజు సిరియా రాజు. అరే వీడు ప్రతిసారి శోధన వచ్చినా వీళ్ళు రక్షించబడుతున్నారు. నేను ఎంత శోధించినా, ఎంత యుద్ధాలు చేసినా వీళ్ళు రక్షించబడుతున్నారు. ఆ ప్రజలు, అక్కడున్న ప్రజలను వీళ్ళు రక్షించుకుంటున్నారు. అసలు మనం వస్తున్న సంగతి వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నది అని ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు సిరియా రాజు. వేస్తే ఆ సిరియా సేవకులు ఏమంటారంటే, లేదు ఆ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఒక జ్ఞానం గల సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడే ఇదంతా చేస్తా ఉన్నాడు. ఆ దేశాన్ని రక్షించేది ఈ సేవకుడు. ఈ కుటుంబంలో లేదా మీ సంఘములో నిజమైన సేవకుడు రక్షిస్తాడండి. ఈరోజు ఈ సంఘం గురించి ప్రార్థన చేసే సేవకుడు మనకున్నాడు. నీకు 2 గంటలు ప్రార్థనలోకి వచ్చి ఉండడానికి నీకు ఏమవుతుంది? ప్రతిరోజు ప్రతి క్షణము ఉదయకాలము సాయంకాలం ప్రార్థన చేసే సేవకుడు ఈ ఊరికి ఇచ్చాడు. దాన్ని మర్చిపోయి ఈరోజు లోకాశలకు, లోక శరీరాశ, నేత్రాశ, జీవోపడంబానికి ఈ లోకమంతా, ఈ ప్రాంతం అంతా పోతా ఉంది. కానీ మనం మాత్రం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. మనం మాత్రం ధన్యులం. మనం రక్షించబడతా ఉన్నాం. అప్పుడు అడుగుతా ఉంటాడు. ఎలీషా దగ్గరికి సేవకులు వస్తా ఉంటాడు. తర్వాత చదవండి అనమాట 14వ వచనం. ఒక్కరిని పట్టుకోవడానికి గుర్రములు సైన్యం, ఏసాన్ని పట్టుకోవడానికి కూడా అనేక మంది సైన్యులు, 500 మంది సైనికులు వచ్చారంటే ఏసాన్ని పట్టుకోవడానికి. నన్ను ఒక్కరిని పట్టుకోవడానికి ఇంతమంది వస్తారా అని ఏసైనా అన్నాడు. అవునా? ఏలిసాను కూడా ఒక్కరిని పట్టుకోవడానికి సిరియా రాజు అంతమంది వచ్చింది. గుర్రములను, రౌతులను అందరిని పట్టుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే వీడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తా ఉన్నాడు. ఆనాడు లోకాన్ని రక్షించడానికి ఏసై కూడా శిలువ మరణానికంటే ముందు 500 మంది సైనికులను పంపించినప్పుడు వాళ్ళు వచ్చారు. నన్ను ఒక్కరిని పట్టుకోవడానికి ఇంతమందా? 250 మంది. 250 మంది ఒక్కరిని పట్టుకోవడానికి అంతమంది అని అన్నాడు ఏసై. ఈనాడు ఏలిసాను పట్టుకోవడానికి కూడా గుర్రంలో రైతులను పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందో ఒక సంఘటన, గొప్ప సంఘటన, నిజంగా మరుపురాని సంఘటన, నాకు ఇష్టమైన సంఘటన బైబుల్లో. ఈరోజు నువ్వు ఒక్కరిమైనా, నీ చుట్టూ అనేక శత్రువులు ఉన్నారా? అనేక బాధలతో ఉన్నావా? కుటుంబ సభ్యులే నీకు వేరుగా ఉన్నారా? కుటుంబ సభ్యులే నీకు అగరెస్ట్ గా ఉన్నారా? నీ మాట వినట్లేదా? నీకు గౌరవం లేదా? నిన్ను లెక్కనే చేయట్లేదా? దేవుడు లెక్క చేస్తాడు. ఇక్కడ చూడండి అన్నమాట. రోజులా చెప్పండి.
పిల్లలక్కడ వేసి ఉమ్, బయటికి వచ్చినప్పుడు ఉమ్, గుర్రములను, ఉమ్, రథములను, సైన్యము ఉమ్, ఉమ్. ఎవరికి కనిపించినాయి? ఏలీషా గారికి కనిపించినాయి. దానికి యేసుతో పాటు ఇంకొకడు ఉన్నాడు, ఆయన సేవకుడు అక్కడ ఉంటాడు, ఇంకొకడు దైవజనుడు, ఆయన పేరు మెన్షన్ చేయలేదు. అంతటా ఆ, అతని పనివాడు ఆ, అతని పనివాడు ఆ, అయ్యో నా యెహోవానా, ఆ, మనం ఏం చేయగలమని ఆ సైన్యం అనగా, ఆ, అతడు భయపడవద్దు, ఆ. మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడు. ప్రేజ్ ది లార్డ్. ఈరోజు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు దానికంటే గొప్పవాడైనటువంటి యేసయ్యని మీరు ఎందుకు చూడట్లేదు? ఇది నా క్వశ్చన్. పేదవాడని చూడట్లేదా? నా యేసయ్య తీర్చలేడని చూడట్లేదా? నా యేసయ్య నీ అప్పుల సమస్య తీర్చలేడని చూడట్లేదా? నా యేసయ్య నీ అనారోగ్య పరిస్థితులు చూడట్లేదని తీర్చట్లేదా? చూడట్లేదా? ఈరోజు మనుషులను చూస్తున్నాము, సమస్యలను చూస్తున్నాము, పరిస్థితులను చూస్తున్నాము. కానీ ఏలీషా ఎవరిని చూశాడండి? దాని పైన గుర్రము రౌతుల పైన ఉన్నటువంటి మహా గొప్ప సైన్యాన్ని చూశాడు. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా చెప్పట్లేదు, ఎప్పుడు చెప్పాలి? చదవండి ఇంకా ఇంకా. ఉమ్, అయ్యో ఉమ్, ఎలియవాడా, ఉమ్. మనం ఏం చేయగలమని పనివాడు ఏం చేస్తా ఉన్నాడు? సమస్యను చూస్తున్నాడు. పనివాడు సమస్యను చూస్తా ఉన్నాడు. మనుషుల ఆ సైన్యాన్ని చూస్తా ఉన్నాడు. ఆ రాజుకు భయపడతా ఉన్నాడు. ఆ గుర్రాలకు భయపడతా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడన్నా చంపుతారో అని భయపడతా ఉన్నాడు. అదే మళ్ళొకసారి చూడరా నాయన అని వేదవా అని తిడతా ఉన్నాడు ఇక్కడ ఏలీషా. భయపడవద్దు, ఉమ్, మన పక్షంగా ఉన్నవారు ఉమ్, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఆ, యెహోవా ఆ, వీడు చూసినట్లు ఆ. చేసి వీరి కనులను ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ, ఆ పనివాని కన్నును ఆ, చేశాడు. ఆ పనివాని కళ్ళను విరవేశాడు. కాబట్టి వారు ఎలీషా చుట్టూను ఉమ్, అగ్ని గుర్రముల చేత రథములు అగ్ని గుర్రముల చేత రథముల చేత, అంటే ఆ సైన్యము పైన నిన్ను రౌండప్ చేసిండా సైతాన్ గాడు అన్ని సమస్యలతో. వాని పైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని పైన గొప్ప దేవుడు ఉన్నాడు. ఏలీషా వేశాడు. ఏలీషా పనివాడు మాత్రం చూడలే. మనం ఏలీషా వలె ఉన్నామా? ఏలీషా పనివాని వలె ఉన్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు సమస్య ఏంటంటే చాలా మంది ఏలీషా పనివాళ్ళ వలె మనం చూస్తా ఉన్నాం. వాక్యం వింటున్నాం, సండే వాక్యం వింటున్నాం, ఉదయకాల ప్రార్థన చేస్తున్నాం, సాయంకాల ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ఆత్మీయ నేత్రాలు తెరుచుకోవట్లేదు. ముట్టడి చేసే సైన్యాన్ని చూస్తున్నాం, కానీ ముట్టడిని మటుమాయం చేసే దాని పైన ఉన్నటువంటి అగ్ని రథములతో ఉన్నటువంటి నా దేవుని వినట్లేదు మీరు. ఎందుకంటే పేదవాడు, నా దేవుడు పేదవాడు. నా దేవుడు 3 మేకులు తీర్చుకోలేనటువంటి వాడు అని మధ్యలో సోషల్ మీడియాలో చాలా నడుస్తా ఉంది. అనుకుంటున్నావా? నో 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 నో. విశ్వాసంలో పడిపోవద్దు మీరు. ఏలీషా విశ్వాసంలో పడిపోలే. ఎంతమంది వస్తే ఒక్క మోకాళ్ళు వంగితే సైతాని ప్రాకారాలు పడిపోయాయి. నీకు శోధన వస్తే మోకాళ్ళు ఉండాలి. నీకు సమస్య వస్తే మోకాళ్ళు ఉండాలి. నీకు సమస్య వస్తే దేవుని చూడాలి. దానిలకు సమస్య వస్తే సింహాలకు ఫోన్ చేయలే. సింహాలకు పైన ఉన్నటువంటి సింహానికి ఫోన్ చేసింది. ఆయన ఎవరు? యేసయ్యా. యూదాగోత్రం సింహానికి ఫోన్ చేసింది ఆయన. నువ్వు ఫోన్ చేస్తే సమస్యలు వస్తే ఎందుకు లోకాన్ని చూస్తున్నావు ప్రియా విశ్వాసి? ఈరోజు ఎవరో లోకాన్ని చూస్తున్నారు. ఈరోజు సమస్యలకు భయపడుతూ ఉన్నారు, అందుకే ఏడుస్తా ఉన్నారు. లేదు, పేదవాడిగా ఉన్నటువంటి యేసయ్యను తృణీకరించదు నాయన. ఆయన పేదవాడే. ధనవంతుడుగా ఉండి నీ కొరకు నా కొరకు దరిద్రుడైన అపొస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుని వాక్యం ఉంది. దానిపైన ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. పేదవానిగా పుట్టినటువంటి దేవుడు, ధనవంతుడైన దేవుడు మనకున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన. ఏలీషా ఏం చేస్తాడు? కనులు తెరమంగులగానే అగ్నిరథంలో వచ్చి వాళ్ళని రక్షించినాయి. మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళి ఈ మాట చెప్పి ఉపమానం చెప్పి ముగించుకున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య పరిచర్య చేస్తూ ఏం చేస్తా ఉన్నాడు చూడండి ఒకసారి. లాస్ట్ వచనం 4వ అధ్యాయం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం. త్వరగా బ్రదర్స్ చేయాలి. ఒక్కసారి బ్రదర్స్ ఒక శిష్యరాగండి. బ్రదర్స్ చేయాలి ఎవరన్నా.
చదవండి 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఎస్ ఆయన ఆయన అతనికి పోదామని వారితో చెప్పగా అందరికి పోదామని చెప్పగా వారు జనులను పంపివేసి జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయాను. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చి ఆయన వెంబడి మనుకొని ఎందుకు చిన్న దోణిని ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకు చిన్న దేవుడు అనుకున్నాడు? మనం చిన్నవారం, మనము ఆత్మీయంగా కాదు, శారీరకంగా కాదు, ఆయన చిన్న దూరం ఎందుకు ఎన్నుకున్నాడంటే చిన్న వాళ్ళే ఆయనకు కావాలి. చిన్న మందానికి భయపడకుండా పేదవాళ్ళే ఆయనకు కావాలి. పేదవాళ్ళను దరిద్రులను ధనవంతులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. దరిద్రత అంటే ఆత్మీయ దరిద్రత. ఆత్మీయ దరిద్రత ఎప్పుడు పట్టుకుంది? ఆదాము ఏవైతే అవయవటి పట్టుకుంది. దాన్ని దరిద్రుల నుంచి ధనవంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. అందుకే చిన్న దూరనే కోరుకున్నాడు ఆయన. ఈ చిన్న దూర సముద్రంలో ఉంటుందా? సముద్రం దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యం, బలానికి సాదృశ్యం, లోకంలో శోధనలకు సాదృశ్యం. సముద్రంలో ఎప్పుడు తుఫాన్ వస్తుంది ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి వాతావరణ శాఖనే పసిగట్టలేదు. అవునా? ఒక్కొక్కసారి వాతావరణ శాఖనే పసిగట్టట్లేదు రోజులా. అవునా? సముద్రంలో ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు. అయినా వీళ్ళు చిన్న దానిలో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. అంటే ఈ లోకంలో నువ్వు చిన్నవానివే, ఈ లోకంలో తక్కువ సంపాదనే ఉంది, ఈ లోకంలో నువ్వు చిన్నవానిగా ఉన్నావు, కూలివానిగా ఉన్నావు. అయినా దేవుడు ఇష్టపడుతున్నాడు నీ దగ్గరికి రావడానికే, నీతో ఉండడానికే, నీతో ప్రయాణం చేయడానికే. ఏం చేస్తా ఉన్నారు చూడండి. ఏసై ఏం చేస్తా ఉన్నాడు చదవండి తొందరగా. మరికొన్ని దోణులు ఎస్ అప్పుడు పెద్ద తుఫాను రేపు ఆయన ఉన్న గోడ మీద ఏ దోడకైనా అడగబడతాయి. పెద్ద దోనైనా చిన్న దోనైనా తుఫాన్ వచ్చిందంటే. అవునా కదా? కానీ చిన్న దోనకి ఎక్కువ భయం. నేను ఎక్కడ మునిగిపోతున్నాను. కరోనా వచ్చిందంటే భయం, కరోనాలో భయం, నా సంపాదన కాయిపోతుందో అని. కరోనా కంటే గొప్ప శోధన వచ్చిన భయమే. ఈ రోజు నా ఉద్యోగం ఉంటుందో ఉండదో అని, తర్వాత నా కుటుంబాన్ని ఏ విధంగా గడపాలని, ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఎదిరించాలని, మా పిల్లలకు గుళ్ళే ఏ విధంగా పెళ్లి చేయాలని భయం 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 భయం. అనుక్షణంగా మన కుటుంబాలు భయంగానే ఉన్నాయి. కానీ ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడని మనం మర్చిపోతున్నాం. ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడని మర్చిపోతున్నాం. అందుకే అలలు ఏం చేస్తా ఉన్నాడు? అలలు వచ్చినప్పుడు చదవండి కింద. అమరమున అంటే బేస్ ప్లేస్ అది. అంటే అమరమన్ అంటే ఆ సెంటర్ లో, అమరం అనేది సెంటర్ లో ఉంటది. అంటే ఈ కుటుంబం మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఈ కుటుంబం మధ్యలో యేసయ్య తల పెట్టుకొని మంచిగా ఏం చేస్తున్నాడనా? విశ్రాంతి తీసుకుంటున్నాడు. మన యేసయ్య కునుకడు నిద్రపోడు. చాలా మంది పండుకుంటున్నాడు అనుకుంటారు, కానీ కునుకడు నిద్రపోడు. ఆయన జస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. చదవండి అమ్మా, చదవండి. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసయ్య ఉన్నా గాని 3 తరాలు 4 తరాలుగా క్రైస్తవత్వంలో జీవిస్తున్నా కానీ యేసయ్య నమ్మరు. యేసయ్య అన్ని మేలులు చేసిన 4 తరాలు 3 తరాలు నుంచి నీకు మేలులు చేస్తున్నా యేసయ్యను నమ్ముకున్నామని అంటారు. కానీ సమస్యలు వస్తే మాత్రం యేసయ్య నమ్మరండి 100%. యేసయ్య అలలు వస్తున్నాయా, మేము మునిగిపోతున్నాము, ఇంకా నువ్వు మంచిగా అడుగుతున్నావా? లేవు అని యేసయ్యను గద్దిస్తున్నారు, ఇష్టమైన మాట్లాడుతున్నారు తప్ప అక్కడ యేసయ్య ఉన్నాడు, మనం మునిగిపోము అని అనుకోరాలి. అలలు ఎట్లా వస్తాయి? చుట్టుముడతాయా లేదా? దేవునికి చుట్టుముడతాయి. ఒక్కొక్కసారి కుటుంబంలో సమస్యలు అట్లే వస్తాయి. పిల్లలతో సమస్యలు, భార్యతో సమస్య, భర్తతో సమస్య, భర్తకు భార్యతో సమస్య, భార్యకు భర్తతో సమస్య, తల్లిదండ్రులతో సమస్య, తల్లిదండ్రులతో కూడా సమస్యలే. అవును, ఒక్కొక్కసారి మన మాట వాళ్ళు లెక్క చేయరు, లేదా వాళ్ళ మాట మనం లెక్క చేయాలి. సమస్యలే వచ్చినప్పుడు యేసయ్యను ఆశ్రయించాలి. ప్రేస్తున్నారు, యేసయ్యను ఆశ్రయించాలి. యేసయ్య ఏం చేశాడా? యేసయ్య ఏం చేశాడు చూడండి. లేచి నిశ్శబ్దం. ఆయన ఫస్ట్ వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఫస్ట్ అలానే గద్దించాడు. చెప్పాను, ఆగిపో, గాలి ఆగిపో. లోకంలో ఈ భారతదేశంలో చెప్పాలంటే పంచభూతాలను ఆయన గద్దించాడు. భారతదేశ భాషలో చెప్పాలంటే పంచభూతాలను ఆయన గద్దించేశాడు. అంటే పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. గద్దించగానే తుఫాను అయిపోయిందా? ఆయన నెక్స్ట్ ఏం చేశాడు?
ఆ, ఎవరు ఆ. గాలియు సముద్రము మీద ఆయన ఎవరో అనుకున్నారు కానీ యేసయ్య రక్షకుడని అప్పుడు వాళ్ళు గ్రహించారు. ఈ రోజు నీకు సమస్యలు వచ్చి నీ సమస్యలు తీర్చి నీ సమస్యలు తీర్చే దేవుడు నీ మధ్యలో ఉన్నా నువ్వు లెక్క చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు పేదవాడిగానే, పేదవానికి ఏమైనా పేరుంటుందా? పేదవానికి ఏమైనా గురువులు ఉంటాయా? అవి మళ్ళీ చెప్తానండి ముగింపులో. ఉంటాయా? ఉండే. ఆ పేదవాడిగానే చూస్తున్నా, పేదవానికి ఏమైనా గుర్తింపు ఉంటుందా? ఉండదు. డబ్బున్నవాడు ఎన్ని లంగ పనులు చేసినా, ఎంత స్కాములు చేసినా అని గుర్తింపు ఉంటుంది. ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు అనవసరం, వాళ్ళు స్కాములు చేసినా వాళ్ళకి ఇంకా రోజు పేపర్లో ఫోటో వస్తుందా లేదా? నువ్వు మంచి పని చెప్తే ఫోటో అవుతుందా పేపర్లో? నువ్వు మంచి పని చెప్తాడు వెబ్సైట్ లో దాన్ని పెడతాడా? వాళ్ళు లంగ పనులు చేసినా అని పేరు వస్తూనే ఉంది. ఎందుకంటే అది గొప్పడు. పేదవానికి మాత్రం లేదు. ఏసైకి ఈ లోకంలో అందుకే గుర్తింపు లేదండి. పేదవాడిగా పుట్టాడు కాబట్టి. కానీ ఆ పేదవాడి ఈ లోకాన్ని రక్షించడానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. అదే నా మెసేజ్ ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న దేవునిలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న దేవునిలో ఉన్న దేవునితో బతిమాలాలి. అయ్యా, ఈరోజు ఈ సమస్యను ఎదిరించే శక్తి నాకు అనుగ్రహించు. నువ్వు ఉన్నావు నాకు తెలుసు, అని ఎదిరించే శక్తి నాకు అనుగ్రహించు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ దరి నుంచి ఆ దరి, అద్దరి అంటే ఏంటి తెలుసా? పరలోకం. ఈ దరి అంటే ఏంటి తెలుసా? లోకం. ఈ లోకములో నుంచి పరలోకానికి తీసుకెళ్ళడానికి అమరమున తలవాల్చి నీ కొరకు నా కొరకు యేసయ్య నీలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అదేనదే కాదు, నీ యొక్క హృదయం, అదే నీ యొక్క హృదయం, నీ కుటుంబం. దీనికి సాదృశ్యం. మనము ఎప్పుడైతే యేసయ్యను పేదవాడిగానే చూస్తామో ఆయన గుర్తింపు ఉండదు. కానీ యేసయ్య నా దేవుడు గొప్పవాడు, అన్ని సమస్యలను తీర్చే దేవుడు కనుక అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు, అప్పుడు నిన్ను రక్షిస్తాడు. ఒక చివరి మాట చెప్పి ముగించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం కంటే దానికన్నా ముందు ప్రసంగి గ్రంథం ఇవ్వండి. ప్రసంగి 9:14కి వెళ్ళండి, మళ్ళీ 16కి వెళ్ళండి. 9:14, 16 ఒక్క నిమిషం 15 నుంచి చదవండి. అందులో జ్ఞానంలో నిలబడి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించును. ఆయనను ఎవ్వరునూ ఆ విధమైన జ్ఞాపకం ఉంచుకోలేదు. కాగా నేను కనుగొంచుకున్నాను. బలము కంటే జ్ఞానం శ్రేష్టమే కాదు, బీదవారి జ్ఞానం వారి మాటలు ఎవరూ రక్షించలేదు. బుద్ధిహీనుల ఏలువాని చేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. పాపాత్ముడు ఎవడా? సైతాన్ గాడు. ఈ అనేక మంచి పనులు దేవుడు చేసిన లోకాన్ని ఎంతో అద్భుతంగా సృష్టించాడు. ఆదామును అవ్వను ఒక తోటలో పెట్టాడు. అన్ని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళకి పెట్టాడు. కానీ పాపాత్ముడు వచ్చి ఏం చేశాడు? వీటిని చెరిపేశాడు. కానీ మళ్ళీ అదే బీదవాడు తిరిగి ఆ పట్టణాన్ని రక్షించినట్టుగా ఈ రోజు లోకాన్ని నన్ను రక్షించాడండి. ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, ఆ దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన వాడిని లెక్క చేయట్లేదు. ఇక్కడ పేదవాని కదా, ఇక్కడ క్లియర్ గా ఉన్న మాట. నేను చదువుతాను. కాగా నేను ఎట్లా అనుకుంటుంది, సరే, ఆ బీదవాడిని జ్ఞాపకం ఉంచుకోనలేదు. ఈ రోజు లోకములో శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? బీదవాడిని జ్ఞాపకం ఉంచుకోకుండానే వస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావో ఆయన సన్నిధానంలోకి వస్తావు. ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటావో ఆయన పాదంలో కింద పడతావు. ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటావో నా సమస్యలు తీర్చే గొప్ప దేవుడు ఆయన, నేను ధైర్యంగా ఉంటావు. అప్పుడు నువ్వు ధైర్యంగా లోకాన్ని జయించగలుగుతావు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయననే నేను మీ లోకాన్ని జయించాను, మీరు భయపడకండి అని ఎన్నిసార్లు చెప్పాడండి దేవుడు? 360 సార్లు బైబిల్లో ఉంది. యోహాను 16:33లో ఉంది. లోకాన్ని నేను జయించాను, లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు కష్టాలు కలుగును, ఉన్న వారితో తండ్రి మరిచినా నేను నిన్ను మనవడాను. అంటే ఈ రోజులో లోకము తండ్రి మరుస్తుంది, తండ్రులు మర్చిపోతున్నారు, తల్లులు మర్చిపోతున్నారు, తల్లులను పిల్లలు మర్చిపోతున్నారు. ఆయన మరవని దేవుడు. నా దేవుడు యేసయ్య, నన్ను మరవని దేవుడు. నీ స్థితి ఏ విధంగా ఉన్నా, నువ్వు కడు బీదలో ఉన్నావా, నీకు 10 ఎకరాల్లో ఉన్నటువంటి రిలేటివ్స్ మధ్యలో నీకు ఏమీ లేదా, కనీసం ఒక తులం బంగారం లేదా, ఇదే బాధపడతారు. బయటకు పోదామంటే నాకు తులం బంగారంలో ఫంక్షన్కి ఏం పోవాలని. అది అసలు క్వశ్చనా? అంత అవమానం ఎందుకండి? బంగారం కంటే విలువ కంటే బంగారం నశిస్తాయి కానీ నా యేసయ్య సువార్త నశించదు, నా యేసయ్య మాటలు నశించవు. కనుక యేసయ్యను ప్రజెంట్ చేయడానికి నువ్వు పేదవాని అయినా బాధపడకు, భయపడకు. అంతకంటే గొప్ప రక్షణ ఈ లోకంలో నీకు ఇల్లు లేదా బాధపడకు. పరలోకంలో 100 ఇల్లు 100 ఇళ్ళని కొరకు సిద్ధపడ్డాయి.
కనుక మనం ఏం కలిగి ఉండాలంటే పేదవాడు అని ధృవీకరించకుండా ఏ పేదవాడినైనా మనం ప్రేమించాలి. దాంతోపాటు యేసయ్యని ప్రేమించాలి. ఆ పేదవాడి ఈ లోకాన్ని జయించడానికి నీ కొరకు నా కొరకు వచ్చాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనమే మర్చిపోతున్నామని ఈ వాక్యం చెప్పాను. ఎందుకు మాట్లాడానో దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ఈరోజు మర్చిపోతే క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలోకి వచ్చి జ్ఞాపకం ఉంచుకో. యేసయ్య చేసినటువంటి బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసి అందరి ముందు సాక్ష్యంగా చెప్పు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని యేసయ్యని జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నా తల్లి నీకే వందనాలు. కనికరం గల రాజా, నా తల్లి నీకే వందనాలు. ఆనాడు పట్టణంలో ఒక పేదవాడిని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోలేదు ఆయన. ఆ జ్ఞాపకం ఉంచుకొని గుంపులో నేను క్షమించి నా కొరకు చిన్న దేవునిలో అలాగనే విధించావు. నా కొరకు దేవనతని ఇజ్రాయెల్ ప్రజలను వెలిచావు. లాగా వచ్చి ఇజ్రాయెల్ని రక్షించావు. ఈ రోజు కురికాల ప్రాంతంలో ఈ కుటుంబాలను రక్షించు, ఈ సంఘాన్ని రక్షించు. ఎవరు నా తండ్రి, దేవ సంఘమే అయినా నా తండ్రి రక్షించే దేవుడైనా ఆయన. నిన్ను మరొని బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఆత్మీయంగా గొప్ప కృపను అనుగ్రహించమని దేవా ఈ వాక్యములో దేవానా తండ్రి నువ్వు మాత్రం మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్య భాగం బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. వాగ్దానాలు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవాన తండ్రి ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మేము ఉండే భాగ్యం దయచేయమని నన్ను తగ్గించుకుంటుంది. నా ఆలోచిస్తాను నా జరగడం చేసిపోతే నా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్ చాలా సంతోషం. మరొకసారి అందరం కూడా దాఖలాలు అంతస్తున్న దాఖలాలే కూడా ఉన్న దాఖలాలు. ఎవరైతే లోకంలో క్రీస్తు ప్రేమిస్తారో, క్రీస్తు లోబడి ఉంటారో, క్రీస్తు సన్మార్గంలో నడుస్తారో వారు అనగా లోకంలో సంపాదించిన కొద్దికాలం సంతోషం, కొద్దికాలం ఆనందం, కొద్దికాలం. కానీ మన మరణం తర్వాత జీవితాలు కలుగుతారు. మనం క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు క్రీస్తు రక్షణలో అక్కడ మనము ఉండబోతున్నాం. సోదరం హల్లెలూయా. పనివాడు ఎలీషా పనివాడు సమస్యలకు భయపడతాడు. బాధలొస్తే భయపడతా ఉన్నాడు. ఆ సిరియా సైన్యం మరొకటి లక్షల మంది ఉన్నారు. ఎలీషా ఆ గురువు గారు కొద్ది మంది ఉన్నాం, మనం భయపడతా ఉన్నాడు. ఎలీషా పనివాడు ఎలీషా ప్రార్థన చేసి దేవాలయంలో ఈ కుమారుడు తిరుగుమన్నాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడో దేవాలయంలో ఈ కళ్ళు తిరుగుతాడని భయపడతా ఉన్నాడు. సమస్యలకు భయపడతా ఉన్నాడు, బాధలకు భయపడతా ఉన్నాడు, తీర్పులకు భయపడతా ఉన్నాడు. పనివాడు ఎలీషా పనివాడు ప్రార్థన చేశాడు. అడోక తండ్రి పనివాడిని మనోనెత్తాడు తెలిసాడమ్మా. ఇప్పుడు వాడు చూసినప్పుడు వాడు పెద్ద పర్వతం మీద ఉన్నారు. ఆ పర్వతం మీద నుండి పనివాడు చూసినప్పుడు పనివాడి చుట్టూ ఎలీషా చుట్టూ అంట అగ్ని రథములు, అగ్ని గుర్రములతో కాదు వేల వేల సైన్యం రథములు, అగ్ని ఎంతో నిజంగా పర్వతం ఉన్నారు. వీరిని చూసినప్పుడు ఆ సిరియా సైన్యము కొద్దిగా మార్చబడింది. వీరిని చూసినప్పుడు ఆ సిరియా సైన్యము ఎక్కడికి రాలేదు. ఏమన్నా మీ జీవితంలో నా జీవితంలో మన జీవితాలు అది చిన్నతోనే, అది చిన్న జీవితం, అది ఎన్నికలేని జీవితం. నేను తగిన పేదవాడిని, ఇల్లు లేదు, వాహనం లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదని మనం శ్రమలో బాధలో కృంగిపోతుంది, ఇబ్బందులు కృంగిపోతున్నాం. బిడ్డలారా జీవితంలో ముందుగా నౌక మధ్య భాగంలో ప్రభు నిద్రించాడు. చుట్టూ భయంకరమైన తుఫాను అలలు కొడతా ఉన్నప్పుడు శిష్యులు భయపడి ప్రభు ఏంటి ఇది చిన్నలేదా, మనము నశించిపోతున్నామని వారు ప్రభు సన్నిధిలో విడిచినప్పుడు ప్రభు అన్నమాట. ఇట్లా ఎప్పుడు నేను ఎంతోనే ఉన్నాను, మీరేం వచ్చిందా ప్రభు మీ ఇంటి మధ్యలో ఉన్నారు. బాధ వచ్చిందా ప్రభు మీ ఇంటి మధ్యలో ఉన్నారు. వేగం వచ్చిందా ప్రభు మీ ఇంటి మధ్యలో ఉన్నారు. ప్రభువును వదిలిపెట్టి అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు. ఎందుకంటే ఈ జీవితంలో ధైర్యంగా దేవుని పరిచయంలో సాక్షిగా
ఉండలేకపోతున్నావు. ప్రభా నువ్వు నా మధ్యలో ఉన్నావు, నా ఇంటి మధ్యలో ఉన్నావు, నా హృదయం మధ్యలో ఉన్నావు. నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో మనం తరగబడతాం. క్రీస్తు కొరకు జీవించే మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎవరిని ప్రయత్నం మంచి సాక్షి మీలో నుంచి నాలో నుంచి ఉద్యోగ ప్రదేశమా, కుటుంబ ప్రదేశమా, సంఘ ప్రదేశమా, సమాజ ప్రదేశమా సాక్ష్యం 10 మంది గ్రహిస్తారు. 10 మందిలో వారు నీ ద్వారా ప్రభావితం అవుతారు. దేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వాక్యం ద్వారా గారు పరుచుకొని మన సంఘాన్ని బలపరుస్తారు. విస్తరించారు. సంఘపక్షులు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి కుటుంబాన్ని పరిశీలన దేవుడు దీవించి దేవుడి సేవలో వారు బలపరుస్తారు. మంచిది. మరొకసారి నా మధ్యలో సహోదరి విజయ ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ నల్లల విజయ రాజేందర్ వారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి కుటుంబాన్ని పరిశీలన దీవించి ఆశీర్వదిస్తున్నారు. అందరం ప్రార్థన వేసుకుందాం. మరచిపోయినయా మరచిపోయినయా హల్లెలూయా. మరొకసారి చక్కని శ్రేష్టమైన సమయం ఆదివారం పునరుత్థాన దినం అనగా పరిశుద్ధమైన దివ్య సన్నిధి మందిరం చేరి పరిమళ భరితుడైన అధిక సుందరుడైన క్రీస్తు మా ప్రియమైన భర్త అయిన క్రీస్తు రాజు ప్రభు మందిరం వచ్చిన ఈ దివ్య సందేశం ద్వారా చక్కని
ఆహారం, ఆత్మీయ ఆహారం, ఇంకా షడ్రుచులు 6 రుచులు కలిపినది పరమాణ భోజనం లాగా మీ యొక్క ప్రభావ పెళ్లి విందులాగా మేమందరం కూడా మీ యొక్క వాక్య విందులు సంతోషించినాం, ఆనందించినాం. మానవ జీవితం అర్థమైనది, మానవ జీవితం కొద్దిది, మానవ జీవితం ఎదిగలేదు. నిజంగా క్రైస్తవులని లోకం వెలివేస్తుంది, లోకం గిరి చేస్తుంది, ఏదైతేస్తుంది, అవమానిస్తుంది, నేర్పిస్తుంది. కానీ ప్రలోకమందు మా ఫలము అధికం కాబోతున్నాయి. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చినారు కానీ నాయన చెల్లిస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోతున్నాం, అదేపడుతున్నాం, వేదనించున్నాం. దాన్ని ప్రార్థించుకుంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఎలీషా ప్రార్థించి ప్రభువారు సెలవు తీసుకుని ఆ పనివారి కళ్ళు మనోనేత్రాలు తెచ్చినప్పుడు పనివారు చూసినప్పుడు అన్ని రథములు గుర్రములతో ఆ యొక్క పర్వతం అంతా మండింది. అనగా మాజీ మీరున్నప్పుడు ఆ యొక్క ఓడ అవరంలో మీరు ప్రభువారు విశ్రాంతి పొందుతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. తుఫాను వస్తా ఉంది, కష్టాలు వస్తా ఉంది, బాధలు వస్తా ఉన్నాయి. శిష్యులు ప్రార్థన చేయకుండా మిమ్మల్ని లేపుతా ఉన్నారు. వారు ప్రార్థించినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు మా సమస్యలని మా నటుమాయం హఠాపంచలేదు. దేవానికి వదనాలు చెల్లిస్తున్నాము. చక్కని మండల అందరినీ బలపరిచిన దైవజనుని కుటుంబాన్ని పట్టుకున్నాను. కడాలు జీవిస్తాను. సజీవమైన ప్రస్తున్న ఒకటి దాంట్లో వెలిగిన ప్రదేశం కలిగినలో దీనికి ఆస్వాదించండి. కుమారులు ఇచ్చినప్పుడు వారసంగా కుమారుడు జీవన్ కుమార్ నామలో చక్కని ఆరోగ్యాన్ని, శక్తి, బలాన్ని మనం దయచేసి బయలుగా ఉన్న బలం, శరీరం పుష్టి దయచేసి తల్లి గారు ప్రార్థించిన తర్వాత అంటే లైన్మెంట్ అని ఆరోగ్యం దయచేసి బాధపడతా ఉన్న ఏస్తున్నామలో సంపూర్ణ స్వస్థత ప్రభువుని దాసులు దయచేసి సహోదరి వివాహం కావాలి. తీసుకున్నామలో చక్కని వివాహ సంబంధం బిడ్డకు కలుగు దయచేసి నేను వందనాలు చెల్లిస్తున్నాము. సందేశం పరిశీలింప జీవించండి. అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో మాట్లాడతాము. స్వార్థ సేవ అంతకంటే రెట్టింపు కావాలి. అనేక సేవలు సాధారణంగా ఉన్నాడు, సంఘాలు సాధారణంగా మాదిరిగా ఉన్నాడు. శ్రీనాబాలు బట్టి కుటుంబాన్ని జీవించి ఆస్వాదించండి. దయచేసి వందనాలు సుధులు చెల్లిస్తున్నాము. బట్టి వాళ్ళ వారి పరిశీలన చేస్తా ఉన్నారు. వాడుకొని చెల్లిస్తున్నాం. తల్లి దైవజనులకు వచ్చిన మరొక సహోదరుని బట్టి వాళ్ళు తన కుటుంబాన్ని జీవించి సమస్యలు, శోధనలు వేసి నామను తొలగించండి. దేశంలో రక్తంలో బిడ్డల రక్తమంతా ఇంటి చుట్టూ ప్రోక్షించు వేసి అంచవేతండి. మండలంలో పనిచేస్తా ఉండగా ఆ ప్రజల మధ్య, అధికారుల మధ్య, మండల ప్రాంత ప్రజల మధ్య బహుబలంగా వాడుకొని ప్రభావ నిరుగా, జ్యోతిగా, ఉప్పుగా, రుచిగా, అనుమల సువాసన మీ అగ్నిగా ఇద్దరు మండించి మనం అర్థం చేసిన భాషలో జ్ఞానం కూడా స్వార్థాన్ని వాళ్ళందరూ మంచి ఆడలాడి మంచిగా లేక కొడుతూ వారు వర్షం ఇబ్బందిలో ఉండాలి. అవకాశం బట్టి వారు వారిని ప్రార్థన బిడ్డలుగా మార్చండి. రక్షణ దయచేయండి. 2 లక్షలు స్వస్థ ఆరోగ్యం దయచేయండి. స్వస్థత బిడ్డల ఆరోగ్యం దయచేయండి. మనం జీవించండి. రాకేష్ మీనా బేసి ధైర్య జీవించండి. రాకేష్ జీవించండి. మంచి లాభం దయచేయండి. మంచి ప్రభుత్వాలు కళ్ళు దృష్టి చేసి మంచిగా అర్థాలు ప్రభు మంచి చూపుండే కానీ అందులో బాబాయ్ లక్ష్మణ్ మార్మల్స్ కుటుంబాన్ని దర్శించండి. చెల్లిస్తూ మళ్ళీ మనం జీవించండి. తను బడి ఉంటాడు మంచి బడి దయచేయండి. పాలు కావాలి, రావాలి, సహాయం దయచేయండి. తను స్వస్థాన్ని బలపరచండి. మంచి క్రైస్తవ వివాహ సంబంధం దయచేయండి. ఉండండి తల్లిదండ్రుల లక్షణాలను దయచేయండి. చెల్లిస్తున్నాం, చెల్లిస్తున్నా భూషణ్ దేవ శాస్త్రం వైపర్ మనోహర్ ప్రవంతి మనోహర్ నాయన కావ్యం దర్శించండి. విజయ గీత జీవన దర్శించండి.
కాబట్టి ప్రభు నాయన మార్గవ నరేష్ గారి అక్షయ ప్రభు అలీషా షాలోం అలక్క బాబు బొంబాయి కుటుంబం జీవించాలి వారందరూ క్రీస్తు ప్రేమ కవిలో రావాలని రోషంగా క్రీస్తుగా మారుకోవాలి దేవస్వ బాధ్యతని శ్వాసంతో వచ్చిపోయాం శ్వాసంతో నాయనాన్ని స్పందించేది ఆరోగ్యం క్షేమంగా ఆరోగ్యం దయచేసి కుటుంబాన్ని జీవించండి జీవన సంపూర్ణ రక్షణ మంత్రులు నడిపించండి విశ్వ సంపూర్ణ స్వస్థత అందరూ ఆయన ఆయన మంచి ఉద్యోగం స్పందన దయచేయండి ఇంగ్లీష్ పిహెచ్డీలో మంచి జ్ఞానం ఇచ్చి విజయం దయచేయండి చెల్లిస్తున్నాం ఒకసారి కొత్తగా హృదయం వచ్చిన వారిని దీవించి హృదయం దీవించి ఆరోగ్యం చేయడానికి అంచవేయకండి వందనాలు చూస్తారు కుటుంబాన్ని తెలిసా జీవితాన్ని ప్రభు నాయన విజయ్ దర్శించండి అరవింద్ వారి మంచి సంతోషిస్తున్నారు కేవలం మీ ద్వారా ఆనందిస్తున్నారు కేవలం మీ ద్వారా ఇన్ని సంవత్సరం కాపాడు ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంతో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు సంతోషిస్తున్నారు వారు వచ్చి తోడుగా ఉండడం బలమైన విశ్వాసం రాజకీయ దయచేయండి వారం రావాలి మరి ఆరాధించాలి ప్రార్థించాలి చూపించాలి నెమ్మది పొందుకోవాలి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కుమారులందరినీ దీవించి ఆరోగ్యం చేయమని శాంక్షన్ చేయాలి స్వస్థత దేవుతాన్ని ఏస్తూ రక్తంలో ప్రదర్శన వాళ్ళ వ్యాపారం జీవించండి సంతానం దీవెన వైద్య ప్రాంతం వెళ్ళినా తోడుగా ఉండండి చెల్లిస్తున్నాం తండ్రి పరలోక రాజ్యమైన దేవ మీరందరి పరలోకాన్ని సిద్ధపరచండి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ అలంకరణ ధరించి సిద్ధంగా ఉన్నాం మీరు రావడం సిద్ధంగా ఉన్నాం తండ్రి పౌరుషంగా జీవితం పౌరుషంగా జీవితం ఏ క్రమ వచ్చినా క్రీస్తు నాతో ఉన్నాడు క్రీస్తు నా మధ్యలో ఉన్నాడని విజయాన్ని విజయ శిరాలను క్రమమైన విశ్వాసం క్రమమైన ఆరాధన క్రమమైన మంచి పరిచర్య వారు చేయాలి లలిత దర్శించండి కావాల్సిన జీవనాలు బహుమానం తగినట్టు మంచి విజయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన చేయండి సంఘాన్ని ప్రేమించి పార్టీగా జ్ఞాపం చేసుకొని జీవించి ఏ పార్టీ అయితే పనాగాలు చేస్తా ఉందో అలాంటి పార్టీలను తగ్గించి చెప్పు అవన్నీ కూడా మీ పనిలో అడుగు పెట్టి మోబైల్ ప్రార్థించి డైరెక్షన్ తండ్రి లక్ష్యం వారిని దేవుడిలో మార్చండి ఎంతో సమస్య ప్రార్థిస్తున్నాం ఇవన్నీ సమకూర్చి దేవుని వినయాన్ని సమీపించడం వాక్యం రాయించిన వాక్యం ప్రకారంగా భారతదేశంగా క్రీస్తు రాజ్యంలో మాత్రం యుద్ధంగా ఎవరు ఏ పన్నాగాలు ఏ ఆలోచన చేసినా ప్రభావం యొక్క శక్తి వారిని ప్రతిస్తుంది మీ యొక్క అగ్ని వారిని కాలుతున్నాయా భారతదేశంలో నా ప్రతి దైవచనుడు ప్రతి రాష్ట్రం జిల్లా మండల గ్రామ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో అనేక ప్రాంతాల్లో దైవచనులు ఇష్టపెడుతున్నారు కొట్టబడుతున్నారు యువకులుగా చేయబడుతున్నారయ్యా అలాంటి ప్రాంతాలలో జయించండి సమాధానం దేశాలు దాటిపోతా ఉన్నాయి ఇండియా కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ వాటి నోరు మీరండి ప్రమాదం ఇజ్రాయెల్ సంపాదించే దేశం మీరు చెల్లించి దేశం ప్రేమిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం గురించి సహాయం విషయాలు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయం పండుగల విషయంలో సమస్త విషయం
స్థిరమైన విశ్వాసం బిడ్డలకు దయచేసి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నారు. ఇదంతా వాతావరణ కార్యం జరిగించండి. అందరూ సిద్ధపడి అందరూ ఎదురు చూస్తా ఉన్నాం. పెళ్లి కుమారుగా రాయని జీవిత పెళ్లి కుమార్తె ఏమైనా వారిగా ఇష్టపడతా ఉంది. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మా అన్ననారాయణ దయచేయము. అలా పని చేసిన వారిని మేము క్షమించిన మా చదువులకు ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ మంచిగా మన ముందు సీటు పెట్టారు. ఎవరు తెచ్చింది? ఆ విజయం ముందు ఇక్కడ రండి. రాయండి, ఇక్కడ రాయండి మేడం. ఇది రాయండి. వాడుకుంటారు. అన్ని రకాలు అన్ని నాకు ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా అన్ని గిఫ్ట్స్. ఒక్క నిమిషం అనేక మందికి ఆత్మీయ పరిహారం పంచిన బాధ్యత తోడుగా కావాలని వీళ్ళకి లేవు ఇచ్చేది ఎక్స్ట్రా ఉన్నాయి. నా డబుల్ ఉంది. అది చర్చకి ఇచ్చినప్పుడల్లా గుర్తిస్తుంది. బెడ్రూమ్ వాకింగ్ మధ్య ఇలాంటి వాకింగ్ ఇలాంటి ఆఫ్ ఎవరు చెప్పారు. అసలు ఏసై ఉన్నాడే మర్చిపోయారు జనాలు. ఉన్నాడని గుర్తు చేద్దామని చెప్పారు. సడన్ గా దేవుడు మాట్లాడింది ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రసంగం చదువుతా ఉంటే ఇచ్చినారు. అందుకే అమ్మాయి ఎందుకు చేస్తున్నాం.
ఇదే వాక్యం మన రీడర్స్ ఇద్దాం. ఇదే వాక్యం మన రీడర్స్ ఇద్దాం. కేవలం వేరే మన సమాజం కేవలం వేరే అందుకే నేను తీసుకొచ్చిన మీకు భయపడద్దు. మ్యారేజ్ అమ్మా వందనాలు బాగున్నాను. నలభై వాళ్ళ నాన్న ఇక్కడ ఉండదు. 40 days. ఆ వాక్యం కాదు, ఆ వాక్యం వేరే, ఈ వాక్యం వేరే. మామయ్య వీళ్ళ నాన్న మామయ్య ఇక్కడ చాలా మంది పక్షులను నేను పెట్టాను, ఏం చేసి పెట్టాను, దూరం సంఘాన్ని పంపించాను. అప్పుడు ఇంకా నాకు గంటన్నర టైం ఇస్తే అటు ఇటు ఆడుకుంటా. నెలలో 3 రోజులు కోసం నేను సాధ్యం కోసం వచ్చాను, బలంగా వాడుకోవాలి. ఈ మధ్యలో సాగు చేసిన ఈ సంవత్సరం దేవుడు నాకు అమెరికా పంపిస్తే అక్కడ కూడా ఇవాళ స్టార్ట్ చేయాలి. ఏం లేదు, మన దైవజనం పేరు నిలబెట్టాలి, అడగొట్టద్దు, నిలబెట్టాలి. ఎలీషా పేరు ఎలియా నిలబెట్టాలి, ఎలియా పేరు ఎలీషా నిలబెట్టాలి. కరీంనగర్ కావాల్సిందే ఉద్యోగం. నేను ఈ వాక్యం చెప్తా ఉంటే నాకు ఒక మతతత్వ వాడి చాటం చేస్తున్నాడు వాక్యం చెప్పేటప్పుడే. వాక్యం చెప్పేటప్పుడే వాడు చాటింగ్ చేస్తాడు. శోధన చూడు ఎంత శోధన వచ్చింది. వీడు వీళ్ళు తెచ్చిండు రాయమోహన్, నేను పెట్టినాను. దేవర్ బ్రదర్ ఇప్పుడే కొద్దిగా వచ్చిందా 9:30 చెప్తామండి. మై డియర్ బ్రదర్, మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ కీప్ దీస్ హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో స్టేటస్. సరైన రక్షణ తెలియని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. మతం గురించి కాదు, ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓవర్ యాక్షన్ ఆఫ్ సమ్ పీపుల్ అబౌట్ జీసస్, and it is not half knowledge video. 100% the facts of present situation. అన్ని మాత్రం గౌరవం బ్రదర్, కానీ ఓవర్ యాక్షన్ వాళ్ళ నా వల్ల కాదు అంతే. సారీ. ఈడు నాకు అన్న అవుతాడు, అన్న చుట్టపోడే హైదరాబాద్ ఇది ఉండు మా ముసలి వాళ్ళ తరఫున సారీ చెప్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు నువ్వు వచ్చినట్టున్నాడు ఇటువా ఏంటి కరీంనగర్లో వాళ్ళకి విలువ కూడా ఉంది, హౌసింగ్ కూడా. వాళ్ళ నాన్న టీచర్ ఉండే, టీచర్ ప్లస్ ఫాస్ట్.
ఒకటే పాయింట్ ఇందులో ఒకటే పాయింట్ మీద వాటి 9 to 14 14 to 8.